ఇప్పుడు మనం సెకండ్ స్టెప్కి వెళ్ళాలి, అంటే మ్యాజిక్ బాక్స్కి వెళ్ళాలి. ఇప్పుడు సెకండ్ స్టెప్కి వెళ్ళాలి, మ్యాజిక్ బాక్స్. ఈ మ్యాజిక్ బాక్స్ ఇది, దీన్నే మనం లోష్ గ్రిడ్ అని కూడా అంటాం. ఇప్పుడు ఈ డేట్లో ఏమేమి వచ్చాయో చూద్దామండి. ఇందులో మనం శతాబ్దిని వదిలేస్తాం, శతాబ్దిని తీసుకోం. ఇక ఫస్ట్ లైన్లో 492లో ఏమున్నాయి? 492లో 9 ఉంది, 2 ఉంది, 9 2. సెకండ్ 357లో 5 ఉంది, 7 ఉంది. 316లో 6 మాత్రమే ఉంది. ఇవి ఇందులో ఏం చేయాలంటే ఒక వరుసలో 2 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వాటిని తీసుకోవాలి. సింగిల్గా ఉన్నాయి, నాట్ కౌంటబుల్. సో ఈ 2 లైన్స్ తీసుకోవాలి. ఇక్కడ 9 + 2, 9 + 2 11. 11 అంటే 1 + 1 2. నెక్స్ట్ 5 + 7, 5 + 7 అంటే 12. 5 + 7 అంటే 12. 1 + 2 3. సో ఇక్కడ 2 3 అనేవి డామినేటివ్ ఎనర్జీ, డామినేటివ్ ఎనర్జీ. అంటే ఇవి గనక ఇందాక మనకి రెసిసివ్ ఎనర్జీలో ఏముంది? ఓన్లీ 8 ఉంది. ఆ 8 కనుక అక్కడే హార్మోనీలో వచ్చి ఉంటే ఓకే, ఫుల్ఫిల్, హ్యాపీ. అలా లేదు, ఇప్పుడు ఇక్కడ వచ్చి ఉండాలి, మరి ఇక్కడ కూడా రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? 8 గురించి మనం రాశి చక్రంకి వెళ్ళాలి, థర్డ్ స్టెప్. ఇక్కడ మ్యాజిక్ బాక్స్లో కనుక 8 వచ్చి ఉంటే అతనికి బై బర్త్డే ఫుల్ హ్యాపీగా ఉంది అని చెప్పొచ్చు అనమాట. లేదు, ఇప్పుడేం చేయాలి? రాశి చక్రంలోకి వెళ్ళాలి. ఇది వీరి యొక్క రాశి చక్రం. ఇందులో మనం ఈ యొక్క గ్రహాలకి వాల్యూస్ ఇస్తే 7 3 8 1 2 9 5 6 4 ఇవి. ఇప్పుడేం చేయాలి? దీనిలో డామినేటివ్ ఎనర్జీ చూడాలి. అక్కడ 8 వచ్చేలాగుంటే ఓకే. ఇప్పుడు దీనిలో డామినేటివ్ అంటే ఒక రాశిలో ఒక్కటే ఉంటే అదే డామినేటివ్. ఒక రాశిలో ఒకటికి మించి ఉంటే వాటి యొక్క టోటల్ని సింగిల్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ తులారాశి యొక్క డామినేటివ్ ఏంటి? 6 + 4 అంటే 10, 1 డామినేటివ్. ఇక్కడ కన్యా రాశి యొక్క డామినేటివ్ ఏంటి? 1 + 2 3, 3 + 5 8, 8 + 9 17, 1 + 7 8. చూడండి ఇక్కడ వచ్చింది. సో డామినేటివ్ ఎనర్జీ ఉంది. ఇప్పుడేం చేయాలి? ఇది ఈ పర్సన్కి తెలియదు. అంటే ట్రయాంగిల్ సిస్టమ్, మ్యాజిక్ బాక్స్, ఇట్లా రాశి చక్రాల్లో ఈ విధంగా డామినేటివ్ ఎనర్జీ ఫుల్ఫిల్గా ఉందని తెలియదు. తెలియనప్పుడు ఏం చేస్తాడు అంటే ఒక నేమ్ కరెక్షన్ చేయించుకోలేదు, తెలియదు. ఇప్పుడేం చేస్తాడు? దీంట్లో మనకి ట్రయాంగిల్ సిస్టములో ఏవైతే సింగిల్గా ఉన్నాయో 2 3 4 6 2 3 4 6 ఇవి సింగిల్గా ఉన్నాయి. అంటే ఏంటి? డామినేటివ్ ఎనర్జీ అనేది హై పీక్లో లేకుండా నార్మల్గా ఉన్నాయి. ఇప్పుడు ఇతని యొక్క నేమ్లో గనక నెగిటివ్ ఉందనుకోండి, ఆ నెగిటివ్ ఇతని నేమ్లో ఒక మంత్రంలాగా పనిచేస్తూ ఉన్నప్పుడు డామినేటివ్ ఎక్కువగా లేని ఈ నెంబర్స్ పైన ఆ ప్రభావం పడుతుంది. ఓకే, ఇప్పుడు ఇతని యొక్క హార్మోనీస్ 1 3 5 6 7 9 లక్కీ నెంబర్స్. ఓకే, అవి లక్కీ నెంబర్స్ కూడా. అంటే ఆ లక్కీ నెంబర్స్లో ఒక్కొక్కసారి మరి 3 అప్పుడు ఈ 3 లక్కీ నెంబర్ వచ్చినప్పుడు ఆశించినంత లాభము రాదు. అప్పుడు మనమేమనుకుంటాం? మరి అది లక్కీ నెంబర్ కదా, అప్పుడు మనకు ఆశించినంత లాభం రావాలి కదా అనుకుంటాం. అప్పుడు ఏం చేస్తుంది? ఎందుకు ఆశించినంత లాభం రాదు అంటే లక్కీ నెంబరే, అదృష్ట సంఖ్యే. అప్పుడు డేటు, మంత్, ఇయర్ మొత్తం కలిపితే 3 వచ్చే రోజుల్లో మనకు అదృష్టం రావాలి. కానీ ఏం జరుగుతుంది? తన పేరులో నెగిటివ్ ఉంటేనేమో ఆ యొక్క 3 అనేది మనకి ట్రయాంగిల్ సిస్టంలో సరైనంత బలము లేకపోవటం వల్ల అది వీక్కు పడిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 టైమ్స్ ఉంది. ఇప్పుడు 1 వచ్చే డేట్లో మనకి లక్కీ నెంబర్ అన్నప్పుడు బాగా జరుగుతుంది. ఎందుకు? ఒకవేళ అతనికి నేమ్ కరెక్షన్ లేకపోయినా డౌన్ అయితే మహా 1 పోతుంది, ఇంకొకటి ఉంటుంది.
అంటే అక్కడ ఆ యొక్క డామినేటివ్ అనేది తగ్గట్లేదు కాబట్టి జరుగుతుంది అక్కడ. ఇక్కడే మనకు అర్థం కావాల్సింది అంటే నేమ్ కరెక్షన్ చేయించుకుంటేనేమో ఇలా ఫుల్ఫిల్గా మనకి ఆ యొక్క 1 ఉన్నాయి కూడా 2, 3 స్థాయికి మనం పెంచుకోవచ్చు. అలా నేమ్ కరెక్షన్ లేకపోతే ఏమవుద్ది, వారికి మనం చెబుతాం అతను ఏ నేమ్ కరెక్షన్ చేసుకోలేదు, అతను మంచి పీక్ స్టేజ్లో ఉన్నాడు అంటాం, అంతవరకు బాగానే ఉంది. కొంతకాలం తర్వాత ఏమంటాం, అరే మొన్నటిదాకా బాగానే ఉన్నాడు మళ్ళీ డౌన్ అయిపోయాడు అంటాం. ఇదే కారణం. నేమ్లో ఉన్న నెగిటివ్ అనేది ఈ ట్రయాంగిల్ సిస్టంలో ఉన్నటువంటి ఒక నార్మల్ స్టేజ్లో ఉన్న పాజిటివ్ వల్ల ముందు హై పీక్ వెళ్ళేసి అక్కడ నుంచి డౌన్ అవుతాం. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి, మనం ఒక్కొక్క పర్సన్ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నప్పుడు నాకు చాలా బాగుంది, చాలా మంచి పొజిషన్ వచ్చింది అనుకుంటాం, కానీ కొంతకాలం తర్వాత మళ్ళీ డౌన్ అవుతాం. దానికి సదరు నేమ్ కరెక్షన్ చేసిన పర్సన్ ఏం చెప్తాడు, మీరు ఫుల్ఫిల్గా చేయలేదు, నమ్మకంగా చేయలేదు, ఇంకేదో సంథింగ్ డివైన్ లెవెల్లో చెప్తాడు. కానీ ఏం జరుగుతుంది అక్కడ 14 డైమెన్షన్స్లో ఆ పర్సన్ నేమ్ కరెక్షన్ చేయకపోవటం వల్ల ఇతనికి ఏమవుతుంది, అరాకొరాగా ఏదో 1 డైమెన్షన్లో చేయటం వల్ల ఒక్క ఊపు అలా ఊపుతుంది పీక్కి. ఆ తర్వాత ఇతను హ్యాపీగా ఫీల్ అవుతాడు, రిలాక్స్ అవుతాడు. అప్పుడు ఒక్కసారిగా మళ్ళీ డౌన్ అవుతుంది. మరి నేమ్ కరెక్షన్ ఫుల్ఫిల్గా చేసినప్పుడు డౌన్ కావాల్సిన అవసరం ఏముంది? ఇక్కడే ఆ యొక్క నేమ్ కరెక్షన్ చేసినటువంటి న్యూమరాలజిస్టు సదరు కస్టమర్ని ఫాలోఅప్ చేయాలి, అప్పుడు ఆ ప్రమాదం జరగదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ ఇవ్వగలగాలి, తర్వాత అతని లైఫ్ లాంగ్ అతన్ని ఫాలోఅప్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే ఈ హెచ్చు తగ్గులు రాకుండా లైఫ్ అనేది ఒక మంచి బెస్ట్ వేలో వెళ్ళడానికి కరెక్ట్ సోర్సెస్ ఉంటుంది. ఓకే, ఇది ఈరోజు టాపిక్. అంటే దీనిలో నేను చెప్పదలుచుకుంది ఈ టాపిక్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మీరు ఎవరైతే ఎక్కడైతే ఇవి వింటుంటారో పలాని వ్యక్తులు ఏ నేమ్ కరెక్షన్ లేకుండానే బాగున్నారు అంటుంటారో వారిని గమనిస్తూ ఉండండి. కొంతకాలం తర్వాత వారు డౌన్ ఫాల్ అవుతారు. కాకపోతే వారేమి కారణాలు ఎత్తుక్కుంటారు, నా కర్మ బాగలేదు, నా టైం బాగలేదు, ఈ పీరియడ్లో ఏదో శని పట్టింది, ఇలాంటివి వెతుక్కుంటారు. అలాంటి చెప్పే వ్యక్తుల యొక్క ఆ యొక్క భ్రమలో ఉండిపోతారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. కరెక్ట్ ఏంటంటే మీ యొక్క నేమ్ని 14 డైమెన్షన్స్లో ఫుల్ఫిల్గా చేసుకోకపోవడం ఒకటైతే, ఆ చేసుకున్న నేమ్ని ఎవరైతే ఇచ్చారో ఆ యొక్క న్యూమరాలజిస్ట్తో మీరు మంచి అనుబంధాన్ని ఏర్పరచుకొని ఫాలోఅప్ని మిమ్మల్ని చేసేలాగా వాళ్ళతో మీరు వర్క్ చేయించుకోకపోవడం ఒక కారణం. ఇక్కడే ఎంతో కొంత ఫీజు అనగానే వెళ్ళి ఆ ఫీజు ఇచ్చి ఒక వస్తువులాగా నేమ్ని తీసుకుంటున్నారు. నేమ్ కరెక్షన్ అంటే ఒక ప్రొడక్ట్ అండి, ఒక లైఫ్ స్టైల్, ఒక వే, ఒక మార్గం. మన పెద్దలు చెప్తుంటారు ధ్యానం అని, శ్వాస మీద ధ్యాస అంటారు. ఇలాంటివే ఇవి కూడా. మనం అంత ఫుల్ఫిజ్డ్గా చేయనవసరం లేకుండానే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనవసరం లేకుండానే కేవలం సైంటిఫిక్ వేలో ఇప్పుడున్న మన జనరేషను, మన యొక్క బిజీ వాతావరణం ఇవన్నిటికీ ధీటుగా వెళ్ళగలిగేది కాబట్టే మనం నేమ్ కరెక్షన్ని ఫుల్ఫిల్గా చేసుకోవాలి. మీ అందరికీ నేను ఒకటే చెప్పేది, మీరు న్యూమరాలజీ గురించి ఎడ్యుకేట్ అవ్వండి. మీరు ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, అది నా దగ్గరికైనా సరే, మీరు ఏం చూడాలంటే ఆ పర్సన్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో చూడొద్దు, ఎలాంటి బిల్డప్తో ఉన్నాడో చూడొద్దు. మీరు ఫస్ట్ ఇవి నా డీటెయిల్స్ మీకు ఇస్తున్నాను, మీరు నా గురించి ఏం చెబుతారో చెప్పండి అని అడగగలిగేటువంటి అంత ఎడ్యుకేట్ మీరు అయి ఉండాలి. ఎందుకంటే మేము ఇలా వీడియో చెప్పడానికి సబ్జెక్ట్ అది, ఇక్కడ మా గొప్పతనమే లేదు, మేము నేర్చుకున్న సబ్జెక్టు ఇదంతా కూడా సబ్జెక్ట్లో గొప్పతనం. కానీ మేము మీకు ఎలా హెల్ప్ అవుతాం, మీరు మాకేమీ చెప్పకుండానే మీ యొక్క డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ని బట్టి మీ యొక్క లైఫ్ని 100% మీ చేతిలో పెట్టగలిగితే అప్పుడు మాత్రమే మీరు బిలీవ్ చేసి మా చేత మీరు నేమ్ కరెక్షన్ చేయించుకుంటే అప్పుడు ఫ్యూచర్ అంతా కూడా బ్రైట్గా వెలిగిపోతుంది. మరి ఎలా చూడాలి మీరు మేము ఇచ్చింది అంటే, ఉదాహరణకి ఒక పర్సన్కి 30 ఏళ్ల వయసులో నా దగ్గరికి వచ్చాడు.
రాగానే అతను ఏమంటాడు, సార్ ఇలా చెప్తున్నారు కదా మంచి జరిగిద్దని చెప్పేసి, ఏమండి నాకు అది బాగలేదు ఇది బాగలేదు, మొన్న అది జరిగింది, తర్వాత బాగా ఎకనామికల్గా ఇబ్బందిగా ఉంది, ఇవన్నీ మీరు నాకు చెబితే ఇక నేను చెప్పడానికి ఏముంది? మీరు చెప్పినవే అటు మార్చి ఇటు మార్చి చెప్తే సరిపోతుంది కదా. ఇప్పుడు దాకా సోది చెప్పటం అని, జ్యోతిష్యం చెబుతామని, జాతకం చెబుతామని మనల్ని మభ్యపెట్టి మోసం చేసింది ఇక్కడే కదా. మళ్ళీ మీరు అదే ప్రోత్సహిస్తున్నారు. కాదు, అలా చేయొద్దు. ఫస్ట్ మీరు ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అది ఏ శాస్త్రమైనా సరే, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, ఏదైనా సరే, మీరు ఒక పర్సన్ని ఎన్నుకోవాలి. ఫస్ట్ స్టెప్. ఎన్నుకున్న తర్వాత అతను చెప్పినటువంటి వీడియోస్ మీకు జ్ఞానం పెరగటానికే, అతని మీద కాన్ఫిడెంట్ పెరగటానికి కాదు. మీరేం చేయాలి? అతన్ని ఫోన్ చేసి మీకు ఏ బాధలో ఉన్నట్టుగా చెప్పకూడదు. ఓకేనండి, నేను మీ వీడియో చూశాను, మీతో ఇలా నేను చేయించుకోవాలనుకుంటున్నాను, మీ ప్రొసీజర్ ఏంటి అని అడగండి. అప్పుడు ఆ పర్సన్ ఏం చెప్పాలి? మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వండి, ఆ డీటెయిల్స్కి నేను మీ గురించి ఇస్తాను, అది మీకు పాస్ట్ని చూపించగలిగితే అప్పుడు మీరు ప్రొసీడ్ అవ్వండి అని ఆ పర్సన్ చెప్పగలగాలి ధైర్యంగా. అప్పుడు మీరేంటి, మీ యొక్క డీటెయిల్స్ ఇస్తే మీ యొక్క 100% లైఫ్ని మీ ముందు ఉంచాలి. ఇక్కడ చాలామంది కస్టమర్స్ కన్ఫ్యూజ్ పడుతున్నారు ఎలా చూసుకోవాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ 30 years ఉన్న వ్యక్తి నా దగ్గరకు వచ్చి డీటెయిల్స్ ఇచ్చాడు అంటే ఫోన్లో, నేను అతని 100% లైఫ్ని అతని చేతిలో పెట్టాను, ఒక 30 పేజీలు తగ్గకుండా మాన్యువల్గా రాసి. దాన్ని అతను ఎలా చూడాలి? అతనికి 30 సంవత్సరాలు అయిపోయినాయి అంటే, మామూలుగా ఇప్పుడు మనకు ఒక 70 సంవత్సరాలు కనీస ఆయుర్దాయం, ఇప్పుడు 30 సంవత్సరాలు అయిపోయినాయి అంటే 40% లైఫ్ అయిపోయింది. నేను 100% ఇచ్చాను, మరి అందులో ఎంత ఉంటుంది? అతనికి కావాల్సింది 40% ఉంటుంది. సో 40% అతనికి జరిగిన విషయాలు ఉన్నప్పుడు మరి మిగతా 60% జరగాల్సిన కింద లెక్కే కదా, అప్పుడు ఫాలో అవ్వచ్చు. అలా కాకుండా ఏదో నివాస్ గారు బాగా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, ఈయన ఏదో చేస్తాడు నన్ను అని గుడ్డిగా వెళ్ళి టకటకటక చెప్పించుకొని మీ బాధలన్నీ చెప్పకూడదు. మీ బాధలు మాకు చెబితే మేమెందుకండి ఇంకా చెప్పండి. ఎప్పుడు చెప్పాలి? మీ బేసిక్ చార్ట్ మీకు ఇచ్చి మీ యొక్క కష్ట నష్టాలు మొత్తం సుఖాలు అన్నిటిని అందులో రాస్తే అప్పుడు మీకు ఓకే, ఈయన నా గురించి ఇంత క్లియర్గా ఇచ్చాడు కాబట్టి ఈయన చెప్పే పద్ధతిని ఫాలో అవ్వాలని మీరు అనుకుంటే అప్పుడు షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇక నేను చెప్పిన విషయాల్లో రాని కూడా ఏమైనా ఉంటే అవి కూడా షేర్ చేసుకొని, సార్ మాకు ఇవి కూడా ఫుల్ఫిల్ అయ్యేలాగా చేయండి అని చెప్పండి. అప్పుడు మీ బాధలు విన్నవించుకోండి. ఓకే, సో ఇది ఈరోజు టాపిక్.